శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఆగస్టు 25, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఒక 6 అనుమానిత మంకీ పాక్స్ కేసులు వచ్చినట్లు తెలియజేశారు. అయితే ఆ 6గురికి టెస్టులు నిర్వహించగా అవి నెగిటివ్గా తేలినట్టు తెలియజేస్తున్నారు. కువైట్లోని జహరా గవర్నరేట్ నుంచి ఒక కేసు, అలాగే క్యాపిటల్ గవర్నరేట్ నుంచి ఒకటి, అహ్మదీ గవర్నరేట్ నుంచి వచ్చి, అలాగే ఫర్వానీ గవర్నరేట్ నుంచి ఒకటి కేసులు ఇతనికి వచ్చాయి. వీటితో పాటు మరొక 2 కేసులు ఇతనికి వచ్చాయి. సో మొత్తం మీద ఒక 6 కేసులు వచ్చాయి. ఈ 6గురికి కూడా దీనికి సంబంధించిన లక్షణాలు కొద్దిగా ఉండడంతో వారిని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు అయితే నిర్వహించారు. టెస్టులు నిర్వహించే తర్వాత తెలిసింది ఏమిటంటే వాళ్ళకి మంకీ పాక్స్ లేదు అని చెప్పేసి నిర్ధారించారు. అయితే తగినటువంటి జాగ్రత్తలు మాత్రం తీసుకుంటున్నారు. ఎందుకంటే చెప్పలేం కదా. సో జనరల్గా ఏంటంటే ఈ మంకీ చికెన్ పాక్స్కి ఇలాంటి వాటికి ఏదైతే లక్షణాలు ఉంటాయి దీనికి ఇంచుమించు అలాగే ఉంటాయి కాబట్టి అనుమానించారు అదేనేమో అని చెప్పేసి. టెస్టులు నిర్వహించిన తర్వాత లేదు అని చెప్పేసి తేలింది. అయితే వీళ్ళని తీసుకెళ్లేటువంటి క్రమంలో కావచ్చు, అలాగే వీళ్ళకి టెస్టులు నిర్వహించేటువంటి క్రమంలో కావచ్చు, ఏవైతే ప్రస్తుతానికి నిబంధనలు ఉన్నాయో, ఏవైతే ఈ మంకీ పాక్స్కి అలాగే కరోనాకి వీటన్నిటికీ కూడా ఒకటే జనరల్గా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సో అలాంటి జాగ్రత్తలు పాటిస్తూ వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి టెస్టులు నిర్వహించినట్టు తెలియజేస్తున్నారు. అలాగే ప్రస్తుతానికి కువైట్లో ఈ మంకీ పాక్స్ సంబంధించిన వ్యాక్సిన్స్ కూడా రెడీగా ఉన్నట్లు. అయితే ఎవరైతే వీటి బారిన పడి ఉంటారో, ఎవరైతే కొద్దిగా వీటి లక్షణాలు కలిగి ఉంటారో అలాంటి వారికి మాత్రం వీటికి సంబంధించిన డోసులు అయితే అందించడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి మాత్రం వీళ్ళ కోసం కేటాయించినటువంటి సుమారుగా ఒక 130 మంది డాక్టర్లు, నర్సులు మరియు అక్కడ పనిచేసినటువంటి క్లీనింగ్ సిబ్బంది ఇతరత్ర ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం వ్యాక్సిన్స్ అందించబోతున్నట్లు తెలియజేస్తున్నారు. సో మొదటిగా ఒక డోసు అందిస్తారు, దాని తర్వాత ఒక నెల తర్వాత ఇంకొక డోసు అందించడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే లక్షణాలు ఉంటాయో వాళ్ళకి కూడా ఈ డోసులు అయితే అందిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి కువైట్లో అనుమానించదగినటువంటి ఒక 6 కేసులు కూడా అవి మంకీ పాక్స్ కేసులు కాదు అని నిర్ధారితమయ్యాయి. కాబట్టి ప్రస్తుతానికి కువైట్లో ఒక కేసు కూడా మంకీ పాక్స్ సంబంధించి లేవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబగర్ ప్రస్తుతానికి కువైట్లో ఉన్నటువంటి క్యాబినెట్ ఏదైతే ఉందో దాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ ఒక డిక్రీని అయితే జారీ చేశారు. సో ప్రస్తుతానికి కువైట్లో ఈ సిట్టింగ్ సభ్యులతో కూడినటువంటి పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో దాన్ని మారుస్తూ కొత్త వారికి అవకాశం కల్పించేలాగా ఈ డిక్రీలో ఉన్నటువంటి సారాంశం అయితే అంటే ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్ సభ్యులు ఎవరైతే ఉంటారో వారిలో కొన్ని పదవులు అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. ఒకరి నుంచి ఇంకొకరి చేంజ్ చేయడం కానీ, లేదంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం కానీ జరుగుతుంది. సో ఆ విధంగా ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ని పునర్వ్యవస్థీకరిస్తూ ఆయన డిక్రీని అయితే జారీ చేశారు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లో క్షమాభిక్షతో కూడినటువంటి కానూన్ ఒకదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించిన డేట్ కూడా అయిపోయింది కదా. 3 నెలల పాటు ప్రవేశపెట్టారు. ఆ 3 నెలల్లో ఎవరైతే అకామాలు లేని వాళ్ళు ఉంటారో, లేదంటే ఎవరైతే ఇంట్లో పారిపోయిన వాళ్ళు ఉంటారో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ కానూన్ ఉపయోగించుకొని ఫింగర్స్ లేకుండా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి తెలియజేశారు. అయితే దాన్ని కొంతమంది వినియోగించుకోవడం జరిగింది. ఎంతమంది వరకు వినియోగించుకోవచ్చు అంటే సుమారు ఒక 60,000 మంది వరకు ఫింగర్స్ లేకుండా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. కొంతమంది వారి యొక్క అకామాన్ని పునరుద్ధరించుకొని కువైట్లోనే ఉండడం జరిగింది. అయితే ఈ కానూన్ ముగిసిన తర్వాత కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు కువైట్ వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో భాగంగా సుమారుగా 4,650 మందిని అరెస్ట్ చేసినట్టు తెలియజేస్తున్నారు. ఆ అరెస్ట్ చేసినట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వెంటనే ఫింగర్స్ తీసుకొని దేశ బహిష్కరణ కోసం చెప్పేసి బహిష్కరణ కేంద్రాలు కూడా తరలించినట్లు తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఈ క్షమాభిక్షతో కూడినటువంటి కానూన్ ఏదైతే ఉందో ఆ కానూన్ని వినియోగించుకోకుండా ఎవరైతే కువైట్లో ఉండిపోయారో వారికి మాత్రం ఇది గడ్డికాలం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రానటువంటి రోజుల్లో మరింత ముమ్మరంగా తనిఖీలు అయితే నిర్వహించబోతున్నారు. అందులో ఇప్పుడు ఒక కానూన్ కూడా పెట్టినారు కదా, ప్రస్తుతం నడుస్తూ ఉంది ఖాద్యం నుంచి సోనికి మారడానికి. సో అది కూడా ఒక వెసులుబాటు ఇచ్చున్నారు. ఎందుకంటే ఈ అవకాశం కూడా ఇద్దాం, దీని తర్వాత కూడా ఇంకా ఎవరైనా మార్చుకోకుండా నెప్స్ కపిల్ దగ్గర కాకుండా వేరే కపిల్ దగ్గర పనిచేయడం కానీ, లేదంటే అకామాలు లేకుండా పనిచేసే కానీ దొరికినట్లయితే డైరెక్ట్ డిపోర్టేషన్ సెంటర్ పంపించి ఇంటికి పంపించాడు అనమాట. సో ఆ విధంగా చర్యలు తీసుకోవడానికి అయితే రెడీగా ఉన్నారు. సో ఆల్రెడీ తనిఖీలు కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ కానూన్ ముగిసిన తర్వాత మరింత ముమ్మరంగా జరగడానికి అయితే తనిఖీలు ఎక్కువగా అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి గతంలో కరోనాకి సంబంధించిన చర్చలు ఏ విధంగా జరిగాయో ఆ విధంగా మంకీ పాక్స్ పైన చర్చలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే WHO వాళ్ళే ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది ఈ మంకీ పాక్స్ కారణంగా. సో ఇవి ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చు, కొన్ని దేశాల్లో ఎక్కువగా ప్రబలుతున్నాయి, మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి అని చెప్పేసి. సో దాంతో కువైట్లో కూడా ఒక ప్రశ్న అయితే ప్రస్తుతానికి తలెత్తుతుంది. ఇవి కనుక ఒకవేళ కేసులు నమోదు ఎక్కువ అయినట్లయితే కువైట్లో ప్రస్తుతానికి ఇంకా పాఠశాలలు అయితే పునఃప్రారంభం కానున్నాయి కదా త్వరలోనే. సో అప్పుడు ఏంటి పరిస్థితి, మళ్ళీ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తారా అన్నటువంటి ఒక క్వశ్చన్ అయితే తలెత్తుతుంది.
అది మనం ఖచ్చితంగా చెప్పలేమండి. నిర్వహించచ్చేమో అన్నటువంటి సమాధానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కరోనా సమయంలో కూడా ఇలాగే జరిగింది. సో కరోనా సమయంలో కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు మంకీ పాక్స్ సంబంధించిన కేసులు కూడా ఒకవేళ నమోదైతే కొద్దిగా పెరిగినట్లయితే క్లాసులు కూడా నిర్వహించడానికి అవకాశాలు ఉంటే ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి మాత్రం అది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉన్నది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో ఒక 5గురిని అదుపులో తీసుకున్నారు. అంతర్జాతీయంగా ఈ మాదక ద్రవ్యాలని రవాణా చేయడంలో నైపుణ్యం కలిగినటువంటి ఒక 5గురిని అదుపులో తీసుకున్నారు. ఈ 5గురిలో ఒక 2 వ్యక్తులు కువైట్లోని కస్టమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అధికారులు. సో వారికి ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉందో, వారికి ఉన్నటువంటి ఆ పవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని దుర్వినియోగం చేసి ఈ మాదక ద్రవ్యాలని కువైట్ లోపలికి తీసుకురావడానికి అయితే కనుక ప్రయత్నం చేశారు. వీళ్ళు తీసుకొచ్చినటువంటి మాదక ద్రవ్యాలు బయట దేశాల నుంచి ఎంతో తెలిసిన సుమారుగా 60 కేజీలు. వాటి యొక్క కువైట్ లోకల్ మార్కెట్ వాల్యూ ప్రకారం సుమారుగా ఎంత ఉండొచ్చో తెలిసిన 7,50,000 కువైటీ దినార్లు. అంతటి వాల్యూ కలిగినటువంటి మాదక ద్రవ్యాలని కువైట్ లోపలికి ఈజీగా తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేశారు. గతంలో ఇలాంటివి చాలా చేశారు వీళ్ళు. అయితే ఈసారి మాత్రం దొరికిపోయారు. ఎందుకంటే కస్టమ్స్ అధికారులే అందులో 2 ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో అలాంటప్పుడు ఈజీగా రావడానికి అవకాశం లేదనుకుంటే లోపలికి. ఎందుకంటే కస్టమ్స్ వాళ్ళే మెయిన్ అక్కడ. సో కస్టమ్స్ వాళ్ళే చెక్ చేయకుండా బయట వదిలేస్తే చాలా సింపుల్ కదా ప్రాసెస్. సో ఆ విధంగా కస్టమ్స్ అధికారులే ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ పని ఇన్ని రోజులు అయితే సులభమైంది. అయితే ప్రస్తుతానికి ఈ సమాచారాన్ని గ్రహించినటువంటి కువైట్కి సంబంధించినటువంటి ఈ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ 5గురిని కూడా అదుపులో తీసుకున్నారు. సహకరించినటువంటి 2 అధికారులని అలాగే మిగతా 3గురిని మొత్తం 5గురిని అదుపులో తీసుకున్నారు. వారి దగ్గర ఆ వస్తువులు స్వాధీనం వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. గత నెలలో ఇజ్రాయెల్ బ్యూరెట్ పైన జరిపినటువంటి దాడుల్లో బ్యూరెట్ సీనియర్ కమాండర్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఈ హత్యకు ప్రతీకారంగా బ్యూరెట్లోని హెజ్బుల్లా వాళ్ళు ఇజ్రాయెల్ పైన దాడులకు తెగబడ్డారు. సుమారుగా 320 రాకెట్లు మరియు డ్రోన్లతోటి ఇజ్రాయెల్ పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడి కారణంగా 11 సైనిక స్థావరాలు ధ్వంసమైనట్లు హెజ్బుల్లా అయితే కనుక ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్లో ఈ దాడులు ఎక్కడి నుంచి అయితే చేస్తున్నారో ఆ లక్ష్యాలని లక్ష్యంగా చేసుకొని వీళ్ళు దాడులు చేపట్టి వాటిని ఛేదించినట్లు తెలియజేస్తున్నారు. అంటే వీళ్ళు దాడి చేయడం అలాగే రివర్స్ వాళ్ళు మళ్ళీ దాడి చేయడం, వాటిని అయితే ఎక్కడి నుంచి అయితే దాడులు జరిపారో ఆ ప్లేస్లో అయితే ధ్వంసం చేసినట్లు తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య ప్రస్తుతానికి ఈ పరిస్థితులు నెలకొన్న కారణంగా కొన్ని దేశాలకు సంబంధించిన విమానాలు రాకపోకలు కూడా ఈ బ్యూరెట్కి అయితే కనుక ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపివేశారు. టెలిగ్రామ్ గురించి మ్యాక్సిమం మీకు అందరికీ తెలిసి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. టెలిగ్రామ్ అనేటువంటి ఒక మెసేజింగ్ యాప్. జనరల్గా మనకి వాట్సాప్ ఎలాగో సేమ్ ఇంచుమించు అలాగే టెలిగ్రామ్ అనేటువంటిది కూడా ఒక యాప్ ఉంది. అయితే ఈ యాప్ యొక్క వ్యవస్థాపకుడు మరియు CEO ఒక బిలియనర్ ఆయన పేరు వచ్చి పావెల్ డురావ్. ఆయన్ని ఫ్రాన్స్లోని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఆయన యొక్క ప్రైవేట్ విమానం ద్వారా వెళ్ళడానికి ప్రయత్నం చేసి అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ అధికారులు ఇతను అదుపులో తీసుకున్నారు. ఎందుకంటే ఇతనిపైన ఆల్రెడీ ఒక అరెస్ట్ వారెంట్ ఇతనికి ఉందంట. సో ఎందుకంటే ఈ టెలిగ్రామ్ యాప్ ద్వారా ఈయన కొన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డాడు అని చెప్పేసి దానికోసం చెప్పేసి అరెస్ట్ వారెంట్ జారీ అయిందని చెప్పేసి అతన్ని అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతానికి విచారణ ఇతనికి కొనసాగుతుంది. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకు ఒక సివిల్ ఐడి కార్డు దొరికింది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే హిమాన్సు విష్ణు అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే హిమాన్సు విష్ణు అన్న పేరు కలిగినటువంటి ఆయన మీకు తెలిసినట్టయితే ఆయనకు తెలియజేయండి. ఆయనకు సంబంధించిన సివిల్ ఐడి కార్డు మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ గల ఆయన దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా $274.72 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వచ్చేటువంటి షాప్ నెంబర్ 127లో ఉన్న FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతం 1 గ్రాము ధర 22 దినార్ల 815 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతం 1 గ్రాము ధర 24 దినార్ల 880 పిలుసుగా ఉంది. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో స్ఫూర్తి ఇవాళ 15వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు ఎం అన్నా ఎలిజబెత్ ఇవాళ 2వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.